క్రీస్తులో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వెంకటయ్యను మరి సిస్టర్ జ్ఞాపకం చేసుకుని ప్రేమించి ఆయన ముని కుమారుని జ్ఞాపకం చేసుకున్నారు. తన జతపక్షి బిడ్డని ఆయన సంతోషి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభా నీకు వందనాలు. వారిని బట్టి ఈ విధంగా యువకులు ఏర్పాటు చేసి ఆయన మీరు సిద్ధపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పెళ్లికి వచ్చేసిన బంధుమిత్రులను అదే విధంగా సంఘమును గ్రామస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాను. ఆయన మరి ఈ స్టేజ్ అలంకరించిన మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాయిద్యం లాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన కరెంటు మాత్రం ఏ మాత్రం డిస్టర్బెన్స్ కాకుండా నాయన అల్లరికి కడతాను నాయన అన్నిటిని లయపరచమని కనిపించని చీకటి శక్తులు అంధకార దురాత్మ శక్తులు నచ్చరని యేసయ్య నామానికి మహిమ తెచ్చుకోమని మీరే అధ్యక్షత వహించమని మీ మధురం దేవారావయ్యా నీ దీవెనలు అయ్యా దేవారావయ్యా నీ దీవెనలు అయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను పాట పాడుతున్నప్పుడు దేవుని నామాన్ని వినపరుచుకుందాం. సృష్టికర్త యేసుదేవా సర్వలోకుని మాట వినుము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకుని మాట వినుము.
ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా దేవనాయన సమస్తమని చిత్తాంతరంగా జరగటకు సహాయం చేయండి తల్లి నా ప్రభా. నీ అగ్నిని నీ ఆత్మను నా ప్రభా దేవన తల్లి బిడ్డలు ఐకము ఏకము పురుగొల్పుకొని దేవ జీవితాంతములో జీవించటకు నీ కృపొచ్చుకోమని బతుకులాడుచున్నాం తల్లి నా ప్రభా. దేవనాయన నా తండ్రి తల్లిదండ్రులకు విధేయతలు కలిగి దేవుని భయంతో ఉండటకు సహాయం చేయమని బతుకులాడుచున్నాము తండ్రి. దేవనాయన నా ప్రభా దేవందరి పక్షాలకు సహాయం చేయమని బతుకులాడుచున్నాము దేవుని కనుక నా ప్రభా నీ ఘనముగా ఎంచుకున్నారు నా తండ్రిని కలుపుకొని నీ సేవ పరిచర్యలో వాడుకోమని దేవాన్ని వందనాలు నా ప్రభా నీకు దైవదాసుల ద్వారా ప్రభా ఇరువరుల పక్షాల ఈ యొక్క ఘనముగా మీరు జరిపించండి మీరు సహాయం చేయండి తండ్రి. దేవాన్ని క్రైస్తవుని కాపుదలు అనుగ్రహించి మాయ పొందమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి పక్కటెముకలో ఒక దానిని తీసుకొని ఆ చోటును మాంసంతో కూర్చెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను ఈలారా ప్రభువులే మీ సొంత పురుషులకు లోబడబడి క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్న లాగా పురుషుడు భార్యకు శిరస్సు. మాది మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలం దోనూరు గ్రామం. అమ్మాయి వాళ్ళ కుటుంబం పెద్దది. నేను అమ్మాయికి అన్ననైత. అదేవిధంగా వాళ్ళు నలుగురు అక్కల జిల్లాలో వాళ్ళ అమ్మ వాళ్ళు. పెద్ద అమ్మాయి పేరు చెన్నమ్మ, రెండవ అమ్మాయి పేరు చంద్రమ్మ, మూడవ అమ్మాయి పేరు లక్ష్మమ్మ, నాలుగవ అమ్మాయి పేరు నరసమ్మ. మరి ఆమె చక్కటి చదువు, జ్ఞానమంత్రాలు, వివేకత కలిగిన ఆమె, మంచి గుణమంత్రాలు. ఆ అమ్మాయికి మరి మంచి స్టడీ. మరి మా అమ్మాయి చాలా మంచిది. మరి మాది ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నాగరికర్నూలు జిల్లా ఉప్పుమంత మండలం లక్ష్మాపూరు వదాసమ్మ అండ్ ఆర్కపల్లి వెంకటయ్య. వీళ్ళు అలాగే అబ్బాయి ఇక్కడే మన నియర్బైలో నాచంపేటలో చిన్న ప్రారంభం చేసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో పరిమళ రాజు గారు అమ్మాయి తాలూకు నుంచి వచ్చారు. కొంత సమయము అయ్యగారు కొద్ది మాటలు అందిస్తారు. ఒక 10-15 నిమిషాలు మనం ఆ వాక్యము నీరు కట్టి ఫలింపజేసి మా అందరి హృదయాల్లో నాటబడ్డకు కావలసిన స్వార్థను మరి ప్రభ కావలసిన వాక్యమును మీరే బలంగా మాట్లాడి మైపోదమని, ఇద్దరికి 20 కుటుంబాలకు కావాల్సిన వాక్యమును, వచ్చిన బంధుమిత్రులకు కావాల్సిన వాక్యమును, ప్రతి ఒక్కరికి సరిపడే వాక్యమును మీరే దయచేసి మైపోదమని, నీ కుమారుని మీ శిల చాటును మరుగుపరుచుకోమని, బలమైన మాటల చేత బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి మ్యారేజ్ రిజిస్టర్ గారికి, అలాగే మరి అభిషిక్తులైనటువంటి వారికి, దైవ సేవకులకు పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లీడింగ్ చేస్తున్నటువంటి అధ్యక్షుల వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి నూతనంగా జతపరచబోతున్నటువంటి మునికుమార్ మరియు సంతోష్ గారులకి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిందిగాతో సంతోషాలతో ఈ యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క వివాహానికి వచ్చినటువంటి రక్త సంబంధికులకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి మరి బెతెస్త ప్రార్థనా మందిరం సంఘం తరఫున, స్థానిక సంఘ కాపురి తరఫున
మీకందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమనుంటుంది అంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాదు, ఘనమైనది గాను అనేటువంటి మాట దేవుని యొక్క నిద్రను కలుగజేసి ఆ ప్రక్కటెముకలలో నుంచి ఆ ఎముకలు తీసి ఒక స్త్రీని గాను దేవుడు నిర్మించి ఉన్నాడు. అద్భుతమైనటువంటి సృష్టి దేవుడు. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క వివాహాన్ని స్థాపించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పెళ్లి కుమారుడిగా ఉన్నాడు. మనమందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనమందరం కూడా పెళ్లి కుమార్తెగా మనం ఉన్నాం. మరి సహవాసం అనేటువంటి బంధము చేత, నమ్మకం అనేటువంటి బంధము చేత వీరిరువురు కట్టుబడి ఉండాలని మనసారా కోరుకుంటూ అభిలాషిస్తూ దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ముని కుమారు వివాహ విషయంలో దేవా మా మధ్యలో ఉండి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. వచ్చిన బంధువర్గాలందరినీ క్షేమంగా సురక్షితంగా తీసుకొచ్చినావు. ఇంకా రాని వాళ్ళు ఉంటే సకాలంలో నడిపించి ఈ కార్యక్రమం అంతటికీ మీరు అధ్యక్షుడిపై నడిపించమని వచ్చిన దైవసేవకుల మధ్యలో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆదిని అంతం వరకు నడిపించి నూతన వధువరులను మీరు ఆశీర్వదించి మీరు బలపరిచి దీవించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఫలించి భూమిని నిందించి మీరు ఆశీర్వాదములు అనునిత్యము ఎదగాలన్నది దేవుని యొక్క ఆలోచన. మూడవది, పెళ్లి కొరకు ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు. ఏదో ఒక రోజు ఇలాంటి వేదిక పైన నేను కూడా కూర్చొని ఈ విధంగా ఇకపోతే వివాహ బంధము ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత విలువైనది. దీని ద్వారా దేవుడు కోరుకున్నటువంటి ఆయన కోరిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, నేర్చుకోవాల్సిన వారు ఉన్నారు. ఈ నేర్పించడానికే వివాహ బంధము. జీవితం అంటే చాలా విలువైనది. జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవాలి జీవితంలో అంటే ఇదిగో ఇది మొదలుకొని వీరు ఐక్యము ఏకపరచబడినది మొదలుకొని తమ తుది శ్వాస వరకు ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి అనే సంగతిని ఇదిగో దేవుడు చెబుతున్నాడు. ఒక ప్రాంతంలో ఒక చోట జరిగినటువంటి సంఘటన మీకు చెబుతాను. భార్యకు ఆమెకు వివాహ జీవితమైంది. ఇద్దరికి భార్య భర్తలకు వివాహ జీవితమైంది. ఎంతో కాలం అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కానీ భార్య ఎంతో బాధపడుతుంది, ఎంతో వేదన పడుతుంది, ఎంతో దుఃఖపడుతుంది. ఎందుకు దుఃఖపడుతుంది? సమస్య ఏదైనప్పటికీ భార్య తీరని శోకముతో, తీరని వేదనతో, దుఃఖముతో ఉన్నది. కుటుంబంలో ఏ బాధ కలిగినా ముందు బాధపడేది ఎవరు? సమస్య ఏర్పడితే భర్త కాదు, ఎవరు? భార్య, తల్లి. ఆమె మనోవేదనతో దుఃఖపడుతుంది. లేదా భర్త తన బాధను చెప్పినప్పుడు భార్య ఏం చేయకూడదు? తిరస్కరించకూడదు. ఒకరి మాటకు ఒకరు లోపడడం అంటే దాని అర్థం ఏమిటంటే సమయోచితమైన మాట ఎంత మనోహరం అంట. ఐక్యతను ప్రతినిత్యము కాపాడుకోవాలి. వీరి జీవితాలలో సమాధానం ఉండాలంటే వీరిలో ఏముండాలి? మాకు కూడా ఇష్టమై అభ్యంతరం లేదంటే మీ చేతులు కూడా చూపెడితే మంచిదని మనం చేస్తున్నాం. వారిద్దరికి పెండ్లి వివాహం జరిపించడానికి మాకు కూడా ఇష్టమే అంటే మీ చేతులు చూపించాలి. వాళ్ళని దీవించినట్టు మీరు చేతులు చూపిస్తే మా మీ అందరికీ కూడా దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే
ఇతరులక మీరిద్దరు బ్రతుకు కాలమంతా ఈయనకు భార్య దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిటకు ఈ స్త్రీని సంతోషము నీ భార్యనిగా చేసుకొని నీకు లోబడి ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వారి అందరూ ఆరోగ్యవంతులు ఈయనను కాపాడి ఇతరులక మీ బతుకు దినములంతా సంతోషకు భర్తమై ఉంటాను భర్తమై ఉంటాను. సరే ఈ సమయంలో పలుకుతాడు. సౌండ్ పెంచండి. మునికుమారును నేను సంతోషాను నిన్ను ఇది మొదలుకొని చూసుకుంటాను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట దైవ సేవకులు ఎదుట బంధుమిత్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇది నిజము. వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా అంగీకరించుచున్నాను. తల్లిదండ్రుల ఎదుటను దైవజనుల ఎదుటను సంఘం ఎదుటను ఇలాగూ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము నీ ఎదుట భార్యనుగా ప్రమాణము చేయుచున్నాను. మంచి నీరిద్దరు చేసుకుందా కనుకోసుకోండి. పరిశుద్ధమైన దేవ మునికుమారికి మరి సంతోషకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి గిఫ్ట్గా ఇస్తున్నావు దేవా. వీటిని ఆశ్రయించండి. ప్రతి నిత్యము అయ్యా ఇద్దరు కూడి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దైవ ఆజ్ఞలో దేవుని యొక్క ఆధీనంలో వారు ఫలించినట్లు దీవించబడినట్లు ఆశీర్వించబడినట్టు చేయమని ఈ యొక్క గ్రంథాలను వారు చదువుకుంటం ద్వారా జ్ఞానము తెలివిని కలిగి సంగమునకు తల్లిదండ్రులకు అందరికీ క్షేమకరంగా దీవెనకరంగా ఉండేటట్టు సహాయం చేయమని అయ్యా వీరిద్దరిని ఇప్పుడు ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలు గుర్తుంచుకొని వారు బ్రతుకు కాలమంతా అయ్యా నిన్ను మయపరిచి దీవించబడినట్టు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ పోయి దింపాలి. బైబిల్ మార్చుకుంటారు. ఒకరికొకరు ఇచ్చుకున్నామా పరిశుద్ధ గ్రంథము జీవితాల్లో నిలబడి మణికుమారి గారు ప్రతిరోజు బైబిల్ చదువుతాను. అప్పుడు దీవించబడతాం. మంచి సంతోష అనుదినము బైబిల్ చదువుతారా? ఇద్దరు కూడి కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? అలాగా దేవుడు దీవించి పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం.
దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక. ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే. ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. ఎవరు ప్రార్థన ఎవరు ఇస్తారు?
పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములు, అద్భుతము, సుబాను సముద్రమును కలిగ చేసిన గొప్ప దేవుడు, ఆయనకి స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా మరి ముని కుమారుని సంతోషను మీరు జతపరిచినారు ప్రభా. దేవుడు జతపరిచిన వారిని ఆయన ఏ మనుషులు వేరు చేయకూడదు ప్రభా. వారు శాపగ్రస్తులు ప్రభా, నీకు వందనాలు. ఈ బిడ్డలు దీవించి ఆశీర్వించి ఆయన సంఘము ద్వారా ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినారు, సేవకుల ముందు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు, బంధుమిత్రుల ద్వారా సాక్ష్యం ఇస్తున్నారు. వీళ్ళు దీవించి ఆశ్రయించి అయా నీ మేలుకరంగా అయా తండ్రి దేవుని దయందు మనుషుల దయందు దీవించి ఆశ్రయించబడినట్టుగా వారు నాయన మంచి నాయన పిల్లలతో సంతోషంతో కలిగి ఉన్నటకు వారు సంతోషమైన గృహంగా మార్చమని నీ పాదాలు పట్టుకుంటూ సాగిలపడి నమస్కరిస్తూ పూజిస్తూ గణపరుస్తూ ఘనమైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అనిన సావాసము, మరి సంతోషమును, ఆ విధంగా మణికుమారికి మరి ఇవానికి దైవజనుల ప్రార్థనలకు చేరొచ్చిన బంధుమిత్రులందరికీ దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు వయసునందు మీరు వర్ధిల్లాలని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ దృష్టి, నీ కృప, నీ ఆశీర్వాదాలు మీరిద్దరి భార్య భర్తలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా. వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా. వెన్నెల బాటరా. వెన్నెల బాటరా. వెన్నెల బాటరా. వెన్నెల బాటరా. వెన్నెల బాటరా. వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా.
అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా. సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. వెలుగారునా నిసిపూసిన, వెలివేసిన మది వీడునా, గుండె కనుమూసిన, విధి రాసిన కలకాలిపో. నిజమైన నిను వదలకుమా, వదలకుమా, బెదురెరుగని బలమా. నదివే నువ్వు, నదివే నీ మార్పే రానుంది వినవే. నదివే నువ్వు, నదివే నీకేను వియాలి విలువే. సిలువ బరువే మోయక సులువు భవితే లేదుగా, మెన్నెల వలదను కలువవు నువ్వు కావా, కాలేవా. తడుము గురుతులైలా, తరుము గతములావలా, ఎటు కదలని నిమిషం నులిమిన గొంతుకవా. నటనిక చాలనే ఎదమోసిన కొన ఊపిరున్న చైతన్యం నువ్వు. వదలకుమా, వదలకుమా, సరికోరే నిజమా. నదివే నువ్వు, నదివే నీ మార్పే రానుంది వినవే. నదివే నువ్వు, నదివే నీకేను వియాలి విలువే. మునుముందే వెలుగుంది నిన్నల్లో నిసిదాగున్నా, మునుముందే వెలుగుంది దారే మూసుకుపోతున్నా. మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా, మునుముందే వెలుగుంది దాటే ఆటు పోటైనా. మునుముందే వెలుగుంది కలలే వీడుద్దంటున్నా, మునుముందే వెలుగుంది కలిపేగా హరివిల్లైనా. మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్నా, మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా. నదివే ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసెనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా
అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా చంద్రాల ఈ ప్రేమ ఈ అంతరాలు ఎంచుదమ్మా మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే.